గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు సీనియర్ మ్యాథ్స్ 2A పేపర్ మోడల్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ని ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందు పేపర్ మోడల్ చూద్దాం. టోటల్ 97 మార్క్స్ గాను మనం అటెంప్ట్ చేయాల్సింది 75 మార్క్స్ అమ్మ. దీన్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. మొదటిది వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, దీన్ని సెక్షన్ ఏ అంటాము. మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 10 × 2 20 మార్క్స్. అలాగే సెక్షన్ బి, వీటిని షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటాం. ఇవి 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మనం అటెంప్ట్ చేయాల్సింది 5, అంటే రిమైనింగ్ 2 చాయిస్ అన్నమాట. 5 × 4 20 మార్క్స్. సెక్షన్ 3 లేదంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటాము. ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 7 మార్క్స్. మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. రిమైనింగ్ 2 చాయిస్. 5 × 7 35, అంటే టోటల్ మనం అటెంప్ట్ చేయాల్సింది 75 మార్క్స్. అయితే పేపర్ ఉండేది చాయిస్తో కలిపి 97 మార్క్స్. మరి 97 మార్క్స్ మనం ప్రిపేర్ అవ్వడానికి డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళు డిఫరెంట్ మెటీరియల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఏదైనా కానీ మెయిన్ బేస్ వచ్చేసి అకాడమీ టెక్స్ట్ బుక్. నేను అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుంటూ చెప్తుంటాను. టోటల్ 10 లెసన్స్. అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబరు. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క వెయిటేజ్ 8 మార్క్స్ అమ్మ. అంటే 2 + 2 + 4 టోటల్ 8 మార్క్స్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. మొదటి 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేది చూడండి. దీనికి గాను ఒక ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఒకటి చూద్దాం. దీనిలో ఫస్ట్ రోమన్, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ రోమన్ నుంచి ఫస్ట్ 2 బిట్స్ కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్. ఈ 2 కూడా కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇస్తున్నాడు. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా మెయిన్గా మనకి మల్టిపులేటివ్ ఇన్వర్సు, లేదంటే ఎడిటివ్ ఇన్వర్సు, పోలార్ ఫాము, మాడ్ యాంప్లిట్యూడ్ ఫాము, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఇంకోటి 5th వన్, ఫైండ్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయటం. ఈ 5 మోడల్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి వీటిలో ఏదో 1-2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 షార్ట్ ఆన్సర్స్ నుంచి 11th క్వశ్చన్. ఇది ఒకటి ప్రిపేర్ అవ్వండమ్మా. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకు కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ డి మోరియస్ థియరం. ఈ డి మోరియస్ థియరం నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి వెరీ షార్ట్ ఆన్సరు, రెండోది లాంగ్ ఆన్సర్. అంటే 2 + 7 9 మార్క్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ఎక్సైజ్ 2A 2B, ఈ రెండింటి నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకటి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, లేదా ఫైండ్ ఆల్ వాల్యూస్. ఈ 2 మోడల్స్ బాగా ఇంపార్టెంట్ అమ్మా. ఇక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి మెయిన్గా ఎక్సైజ్ 2Bలో ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా రోమన్ 3లో. ఆ 5 క్వశ్చన్స్ ఏంటనేది మీకు చివరిలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి నోట్ చేసుకుందరు. కానీ ఆ 5 ప్రిపేర్ అయితే చాలు. 7 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈజీగా చేయొచ్చు డి మోరియస్ థియరం నుంచి. ఇక నెక్స్ట్ థర్డ్ లెసన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. దీని నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్, మరొకటి షార్ట్ ఆన్సర్. అంటే టోటల్ 6 మార్క్స్ వస్తాయి. ఈ 2 మార్క్స్ వచ్చేసి ఎక్సైజ్ 3A ఫైండ్ ద కామన్ రూట్ అడగొచ్చు, లేదా ఎక్సైజ్ 3B చూసుకుంటే కామన్ రూట్ ఉంది, ఇంకా సేమ్ సైను, ఆపోజిట్ సైన్ ఉంది, ఇంకా మ్యాక్సిమం మినిమం వాల్యూ, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రేంజ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం. ఆ ఈక్వేషన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో మినిమం వాల్యూ ఉంటుంది, లేదా పాజిటివ్ సైన్స్, నెగిటివ్ సైన్స్. ఇలా 2 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉందమ్మా. ఇక 4 మార్క్స్ వచ్చేసి ఒకే ఒక్క మోడలు, అది ఎక్సైజ్ 3B రోమన్ 3.
ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని ఉంటాయి. ఈ రేంజ్ మీద కూడా మనకి 5 to 7 సమ్స్ ఉన్నాయి. ఎక్సైజ్ ఎగ్జాంపుల్స్ 99% రేంజ్ మీద అడుగుతున్నాడు. ఇన్ కేస్ రేంజ్ సమ్ మిస్ అయితే మనకి క్వాడ్రాటిక్స్ నుంచి 2 థియరమ్స్ ఉన్నాయి. ఆ 2 థియరమ్స్ నుంచి ఎక్కడైనా అడగడానికి ఛాన్స్ ఉంది. లేదా నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ వచ్చేసి ఎక్సైజ్ 3A సాల్వ్ ద ఈక్వేషన్స్ అని సెకండ్ రోమన్లో సమ్స్ ఉన్నాయమ్మా, అవి ప్రిపేర్ చేయండి. ఇది 75/75 రావాల్సిన వాళ్ళు. లేదా మేము యావరేజ్ అండి, మాకు 50% వస్తే చాలు, లేదా నాకు పాస్ మార్కులు వస్తే చాలు అనుకున్న వాడైతే మాత్రం ఒకే ఒక మోడల్ ఎక్సైజ్ 3B నుంచి ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని 5 to 7 సమ్స్ ఉన్నాయి. ఈ మోడల్ ఒకటి ప్రిపేర్ అయ్యింది చాలు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. దీని యొక్క వెయిటేజీ 2+7. ఒక వెరీ షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్ వస్తుందమ్మా. వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్సైజ్ 4A చూడండి. క్యూబిక్ ఈక్వేషన్ కావచ్చు, 4th డిగ్రీ ఈక్వేషన్ కావచ్చు, ఏదైనా ఒక కోఎఫిషియంట్ ఒక స్కేలార్ ఇచ్చి ఏనో కేఓ పిఓ ఇచ్చి కోఎఫిషియంట్స్ని బేస్ చేసుకుంటూ ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. అంటే S1 S2 S3 S4 కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ కండిషన్స్ బేస్ చేసుకుంటూ సాల్వ్ చేయటం. అంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద రూట్స్. S1 S2 S3 S4 ఈ కండిషన్స్ యూజ్ చేస్తూ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సైజ్ 4Aలో. దాదాపు 90% ఇందులోనే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏదన్నా మిస్ అయితే ఎక్సైజ్ 4Bలో ఏపీజీపీ హెచ్పి మీద ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్లో 2 మార్క్స్ సమ్స్ ఈ 3 మెథడ్స్ మీద ఒక క్వశ్చన్ అడగొచ్చు. లేదంటే 4Cలో ఫస్ట్ రోమన్ కావచ్చు, 4Dలో ఫస్ట్ రోమన్ క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయటం, స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయటం, అక్కడ కూడా అడిగే ఛాన్స్ ఉంది. చాలా తక్కువ ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 4A నుంచి అడుగుతున్నాడు. ఇక మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మెయిన్ 7 మార్క్స్ క్వశ్చన్స్. అది వచ్చేసి ఎక్సైజ్ 4D సాల్వ్ ద ఈక్వేషన్స్ అని రోమన్ 3లో చివరి సమ్ ఉందమ్మా. 4th డిగ్రీ ఈక్వేషన్ కావచ్చు, 5th డిగ్రీ ఈక్వేషను, లేదా 6th డిగ్రీ ఈక్వేషను. ఈక్వేషన్లో 2 సమ్స్ ఉన్నాయి. దీని ముందు ఎగ్జాంపుల్స్ ఒక 3 ఉన్నాయి. మెయిన్గా అయితే మాత్రం సాల్వ్ ద ఈక్వేషన్స్ చేయండి, దాదాపు 90% ఇక్కడే వచ్చింది. లేదా ఇక్కడ ఏదైనా క్వశ్చన్ మిస్ అయితే మీకు ఎక్సైజ్ 4Bలో రూట్స్ వాడి యొక్క కోఎఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేయటం, ఆల్ఫా బీటా గామా లేదంటే డెల్టా, సమ్ ఆఫ్ ది 2 రూట్స్ లేదా ప్రొడక్ట్ ఆఫ్ ది 2 రూట్స్, ఇలాంటి కండిషన్స్ బేస్ చేసుకుంటూ ఈక్వేషన్స్ సాల్వ్ చేయటం. అది 2వ ప్రయారిటీ. ఇక 3rd ప్రయారిటీ వచ్చేసి ఎక్సైజ్ 4Cలో ఒక రూట్ ఇచ్చేసి రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. మనకి ఇచ్చిన రూట్ కూడా కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్ అయ్యేది ఇస్తాడు, రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయి. ఇది 3rd ప్రయారిటీ. మీరు 50% పాస్ మార్క్ చాలనుకునే వాళ్ళైతే మాత్రం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ మెయిన్గా ఈ ఒక్కటి ప్రిపేర్ అయ్యమండి. సాల్వ్ ద ఈక్వేషన్స్ అనే 4D ఎక్సైజ్లో ఉండే చివరి సమ్ ఒక్కటి చేయండి చాలు. ఇక 75 అంటే ఇప్పుడు చెప్పుకున్న 3 ఎక్సైజెస్, ఇంకా వాటితో పాటు రిమూవింగ్ 2nd డిగ్రీ హైయెస్ట్ పవరు, 3rd డిగ్రీ హైయెస్ట్ పవరు, ఇంకా ట్రాన్స్లేట్ రూట్స్ అనేది కూడా చేయాలి. ఇది కూడా 7 మార్క్స్ కలగడానికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ 5th లెసన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. దీంట్లో మనకి 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఈ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7 వెరీ షార్ట్ ఆన్సర్స్ రోమన్ 1 నుంచి 6, 7 ఈ 2 క్వశ్చన్స్ కూడా పర్మిటేషన్ కాంబినేషన్స్ నుంచి అడుగుతున్నాడు. అలాగే 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14. ఇక 2 మార్క్స్ చూడండి అమ్మా. ఇందులో 2 మార్క్స్ సమ్ వచ్చేసి NCR, NPR ఈ 2 ఫార్ములాస్ మీద డిపెండ్ అవుతూ ఉండే కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి చేయండి. ఎక్సైజ్ 5A మెయిన్ ప్రయారిటీ ఇవ్వండి. రెండోది వచ్చేసి కాంబినేషన్స్.
ఎక్సైజ్ 5E ప్రయారిటీ ఇవ్వండి. అలాగే 4 మార్క్స్ కూడా అమ్మా. ఎక్సైజ్ 5Aలో మనకి డివిజిబిలిటీ మోడల్ ఉంది, సమ్ ఆఫ్ ద 4 డిజిటెడ్ నెంబర్ ఉంది. ఇంకా ఈ రెండింటికన్నా కూడా ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ వర్డ్, ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతాడు. ఇక 4 మార్క్స్ సమ్లో సెకండ్ వన్ వచ్చేసి కాంబినేషన్స్. కాంబినేషన్స్ అనగానే 5E. 5Eలో మెయిన్గా రోమన్ 3లో ఫస్ట్ సమ్ ఉందమ్మా. 4nc 2n బై 2nc 2n ఈక్వల్ టు ప్రూవ్ దట్ అనేది ఒకటి ఉంది. ఆ సమ్ మేజర్గా చేయండి. ఇక దీంట్లో రెండో ప్రయారిటీ సమేషన్ మీద సెకండ్ రోమన్లో ఒక 2 సమ్స్ ఉన్నాయి. లేదా క్రికెట్ ప్లేయర్స్, వికెట్ కీపర్స్, బౌలర్స్ అంటే సెలక్షన్ మీద డిపెండ్ అవుతూ ఒక 3-4 సమ్స్ ఉన్నాయి. అవి చేయండి. ఈ విధంగా పర్మిటేషన్ కాంబినేషన్స్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 6th లెసన్ బైనామియల్ థీరం. దీని యొక్క వెయిటేజ్ మనకి 2 + 7 + 7 టోటల్ 16 మార్క్స్. చాలామంది బైనామియల్ థీరంగానే చాలా హార్డ్గా ఫీల్ అవుతారు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం చాలా ఈజీ అమ్మ. ఎందుకంటే ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్ గెట్ చేయడం చాలా ఈజీ. అందులోనూ రెండో క్వశ్చన్ బైనామిల్లో వచ్చే రెండో క్వశ్చను ఎక్సైజ్ 6B నుంచి ఇన్ఫైనైట్ సిరీస్ మొత్తం, ఎక్సైజ్ 6B మొత్తం కూడా ఇన్ఫైనైట్ సిరీస్ మీదే. వాటిలో ఏ 2 మోడల్స్ మీరు నేర్చుకున్నా చాలు, ఒకే ఒక మోడల్ ఏ 2 క్వశ్చన్లు నేర్చుకున్నా చాలు, మిగతా క్వశ్చన్లు అదే మోడల్ కాబట్టి చేసేది. ఇన్ఫైనైట్ సిరీస్ ఒకటి గుర్తుంచుకోండి. ఇక ఎక్సైజ్ 5Aలో వచ్చేసి సెకండ్ రోమన్లో A1 బై A1 + A2 అనే మోడల్ ఒకటి, అలాగే I+F మీద 2 సమ్స్ ఉన్నాయి. మేజర్గా ఈ 3 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. బైనామియల్ థీరం నుంచి ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ మనం ఈజీగా గెట్ చేయవచ్చు. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే ఇందులో మిడిల్ టర్ము, ఎక్స్పాన్షను, ఇండిపెండెంట్ టర్ము, కోఎఫిషియంటు, ఈ మోడల్స్ చేయండి అమ్మా. ఇక దీంట్లో వచ్చేసి 7th లెసన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షను లేదా ఇంప్రాపర్ ఇస్తే ప్రాపర్లోకి మార్చుకుంటాము. మొత్తం దీంట్లో మనకి 4 మోడల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మోడల్ ఇస్తామని చెప్పలేం కన్నా, ఈ క్వశ్చన్ ఇస్తామని చెప్పలేం కన్నా 4 మోడల్స్ మీకు ఐడియా ఉండటం బెటర్ అమ్మా. ఇక నెక్స్ట్ 8th లెసన్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇందులో 2 మార్క్స్ 7 మార్క్స్ 2 క్వశ్చన్లు వస్తాయి. టోటల్ వెయిటేజ్ 9 మార్క్స్. 2 మార్క్స్ అంటే మీను లేదా మీడియన్ ఫైండ్ అవుట్ చేయటం. ఇక 7 మార్క్స్కి వచ్చేసి సే మీన్, మీడియన్, ఫ్రీక్వెన్సీ, ఇలా మిగతా క్వశ్చన్స్ చేయండి. ఇక 9th లెసన్ వచ్చేసి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనగానే మనకు మెయిన్గా గుర్తు రావాల్సిన 2 థియరమ్స్. ఎడిషన్ థియరం, థియరం బేస్ చేసుకుంటూ ఎక్సైజ్ 9Bలో కొన్ని సమ్స్ ఉన్నాయి, ఒక 5 to 8 సమ్స్ ఉన్నాయమ్మా. ఇవి మేజర్గా ఇవి చేయండి చాలు, 99% వచ్చేసి. ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి బేస్ థీరం కావచ్చు. బేస్ థీరం మీద బేస్ చేసుకుంటూ మనకు ఒక 5 to 7 సమ్స్ ఉన్నాయి. థీరము సమ్స్ నేర్చుకోండి చాలు, గ్యారంటీ 100% 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఇన్ కేసు బేస్ థీరం మిస్ అయితే ఎడిషన్ థీరం మీద కూడా కొన్ని సమ్స్ ఉన్నాయమ్మా, అవి కూడా చూడండి. ప్రాబబిలిటీ యొక్క టోటల్ వెయిటేజీ 4 + 4 + 7 అంటే టోటల్ 15 మార్క్స్. ప్రాబబిలిటీ చాలా ఈజీ అమ్మా. ఇందులో నుంచి 3 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలగటం. ఇంకా దీనికన్నా కూడా మనకి ఈజీ లెసను చివరి లెసను. టోటల్ 2Aలో మనం ఈజీగా చేయగలిగే 7 మార్క్స్ క్వశ్చన్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇందులో ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం కలిపి కూడా ఒక 7 సమ్స్ లేవు, అన్నీ కూడా ఒకే మోడల్. ఫైండ్ మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఈ 3 పాయింట్స్ నేర్చుకుంటే 7 క్వశ్చన్స్లో కూడా మనం ఇదే అప్లికేషన్ 7 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక ఇందులో 10B ఎక్సైజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషను, బైనామియల్ డిస్ట్రిబ్యూషను, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఏదో ఒక క్వశ్చన్ 2 మార్క్స్ సమ్ వచ్చింది. అలా 2 మార్క్స్ కంప్లీట్ చేయండి.
మ్యాథ్స్ 2A పాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అమ్మ. ఇంకా 75 మార్క్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు మీరు ఆ మార్కుని రీచ్ అవ్వడం కూడా చాలా ఈజీ. ఓకే, అందరూ ఒక ఆలోచనతో ప్రిపేర్ అవ్వండి. టోటల్గా టెక్స్ట్ బుక్ తీసుకుంటే మనకు 1000 సమ్స్ దాకా ఉన్నాయి. కానీ 400 to 500 సమ్ చేసినా కానీ ఈజీగా 75 మార్క్స్ మనం రీచ్ అవ్వం. మన అదృష్టం బాగుంటే 100 to 200 ప్రాబ్లం చేసినా కూడా 75 రీచ్ అవ్వడానికి అవకాశం లేదు. అది మనం చెప్పలేదమ్మా. ఇక రెండోది, ఈ విధంగా మనం ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విషయాలు మీరు మైండ్లో ఉంచుకొని ఎగ్జామ్ రాయాలి అది చూద్దాం. ఫస్ట్ అందరికి కన్ఫ్యూజన్ ఏంటంటే 2 మార్క్స్ స్టార్ట్ చేయాలా, 4 మార్క్స్ స్టార్ట్ చేయాలా, 7 మార్క్స్ స్టార్ట్ చేయాలా అనేది. దీనికి గాను నేను చెప్పేది ఒకటే, ఏ సెక్షన్ స్టార్ట్ చేయాలనేది ఇంపార్టెంట్ కాదు. మీరు హడావుడి పడుతూ మొదటి క్వశ్చన్ నాకు వచ్చు కదా అని మొదటి క్వశ్చన్ స్టార్ట్ చేసే కన్నా 3 సెక్షన్స్ ముందు క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. ఈ 3 సెక్షన్స్లో మీకు ఏ సెక్షన్లో క్వశ్చన్స్ బాగా వస్తే సెకండ్ రోమన్లో 4-5 క్వశ్చన్లు నా బాగా వచ్చు మిగతా 2 సెక్షన్ల కన్నా అనుకుంటే సెకండ్ రోమనే ముందు స్టార్ట్ చేసుకో. ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మీ మొదటి ఏ క్వశ్చన్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ రాశారు అనేది మీ పేపర్ వాల్యుయేషన్ చేసి ఆయనకి పాజిటివ్ థింకింగ్ కల్పించాలి. అందువల్ల 3 సెక్షన్లో మీకు బాగా వచ్చిన సెక్షనే ముందు స్టార్ట్ చేయండి. రెండోది ప్రజెంటేషన్. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారనే దానికన్నా కూడా మీరు ప్రిపేర్ అయిన దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసామనేది మెయిన్ అవసరం. అక్కడ మీరు ప్రిపేర్ అయింది అక్కడ ఏం కనిపించదు, మీరు రాసిందే కనిపించింది. కాబట్టి మీకు వచ్చిన దాన్ని నీట్గా ప్రజెంట్ చేయండి. రెండోది, ఎక్కడా కూడా కొట్టివేతలు లేకోకుండా చూసుకో. ఇక మూడో పాయింట్, మ్యాథ్స్లోనే మనం ఈక్వాలిటీస్ యూజ్ చేస్తుంటాం అమ్మ మేజర్గా. అలాంటి ఈజీ కోల్డ్లు కూడా చిన్న విషయం అని తెలుగుగా తీసేయొద్దు. ఆ ఈక్వాలిటీస్ కూడా మెన్షన్ చేస్తూ ఉండండి. మరొకటి, రఫ్ వర్క్ ఏదైనా ఉంటే లాస్ట్ పేజీలో రఫ్ వర్క్ చేసుకోవడం బాగుండిద్ది, ఇది నీట్గా ఉండిద్ది కాబట్టి. మరొకటి టైం మేనేజ్మెంట్. మీ 20 క్వశ్చన్స్ రావడానికి 2 hours 2.5 hours టైం పెట్టుకోండి. ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంకొక పాయింట్, 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా 4 క్వశ్చన్లు కూడా నాకు వచ్చు ఛాయిస్ అండ్ ఛాయిస్ రాస్తూ చూడొద్దు, వాటి కోసం కూర్చోవద్దు. ఈ 20 క్వశ్చన్స్లో ఎక్కడన్నా చిన్న మిస్టేక్ రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. అందువల్ల 20 క్వశ్చన్స్ జాగ్రత్తగా A to Z ఫస్ట్ క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు అన్నీ చెక్ చేసుకుంటండి. ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మిస్టేక్ దొరకడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే తెలిసిన క్వశ్చన్ తప్పు చేసామనే బాధ బయటకు వచ్చిన తర్వాత రెండో ఎగ్జామ్ మీద కూడా దాని ప్రభావం ఉండేది. అలా చేయొద్దు. పేపర్ చెక్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా అయిపోయిన తర్వాత చాయిస్కి వెళ్ళినప్పుడు 4 మార్క్స్ ఒకటి 7 మార్క్స్ ఒకటి ప్రిపేర్ చేయండి. ఆ తర్వాత నీకు పేపర్ మిగిలిండి టైం మిగిలింటే 24 క్వశ్చన్స్ చేసి ఈ విధంగా ఒక మైండ్లో పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో ఒక మంచి ఆలోచనతో ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ బాగా రాయండి. మంచి మార్క్స్ మీ టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.